నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీ రెండు బాధితులైతే దోషి ఎవరు అని ప్రశ్న. అల్లూరి జిల్లాలో విద్యార్థుల మృతి కలకలం. గిరిజన అక్రమాలలోనే మరణాలు సంభవించడంపై పలు అనుమానాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎరపతినేని శ్రీనివాసరావు. మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు. జెడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో లొంగిపోయిన ఇద్దరు నిందితులు. గుజ్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణను ప్రధాన నిందితుడిగా తేల్చిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ రెండు బాధితులుగా చూపిస్తున్నారని, ఇందులో దోషి ఎవరు అని ప్రశ్నించారు. విచారణ ఒకరిని బాధితుని కింద మరొకరిని నేరగాని కింద జరుగుతుందని అన్నారు. నేరం జరిగింది కానీ విచారణ తామే చేస్తామనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడిందని వ్యాఖ్యలు చేశారు. నేరమే జరగలేదని అంటూనే సిబిఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుందని తెలిపారు. సిబిఐ విచారణ అనగానే బీజేపీ సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. రిజర్వేషన్లను చట్టసభలలో తొక్కిపెట్టారు. ఏదేమైనా రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడి స్థానిక సంస్థల మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చి ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మున్సిపల్ మేయర్స్, కార్పొరేషన్లో మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్స్ అవుతున్నారు. అంటే మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి వారి నాయకత్వాన్ని బలోపేతం చేసింది, అవకాశం కల్పించింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. అయితే దాని 50% తెలంగాణ రాష్ట్రమే. మొట్టమొదట ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి గారు మహిళా రిజర్వేషన్లను 33% నుంచి 50% పెంచడం జరిగింది. ఇవాళ మహిళలు అత్యధికంగా స్థానిక సంస్థల చట్ట సభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నది అంటే అది తెలంగాణలోనే శ్రీకారం అయింది. 2011-12లో మన పెద్దలు జానారెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ విధంగా దేశ సమగ్రతను, దేశం యొక్క సమైక్యతను, దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అని 10 సంవత్సరాలు యూపీఏ పరిపాలనలో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి కానీ, రాష్ట్రపతి పదవిని కానీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి లేకపోతే మంత్రి పదవులను వేటిని స్వీకరించకుండా చట్టసభలలో సభ్యులుగా ఉండి కూడా మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని, ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రులు, రాష్ట్రపతులుగా నియమించి దేశాన్ని కాపాడడానికి, దేశానికి బలమైన నాయకత్వాన్ని, మేధావులను అందించిన నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు. మరి ఈరోజు మిత్రులారా ఆలోచన చేయండి. ఈ దేశ పౌరులందరూ కూర్చొని సావధానంగా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకున్న సందర్భంలో స్వతంత్రం రాకంటే ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితులే పునరావృతమైనవి. ఆనాడు బ్రిటిషర్సు కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని ఏ విధంగా అయితే పదిలపరుచుకోవాలనుకున్నారో, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నారో, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి బ్రిటిషర్స్ ఇచ్చిన సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని మళ్ళీ దేశ ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. స్వతంత్రానికంటే ముందు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అలాంటి పరిస్థితులే దాపురించినాయి. అందుకే ఈరోజు మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు ఏకదాటిన పాదయాత్ర చేసి ఈ దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడడానికి, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని
అవసరమైతే ప్రాణాలను సైతం దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈరోజు ఒక మహత్కరమైన కార్యక్రమాన్ని తీసుకొని వారు పాదయాత్ర చేపడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15-16 రోజులు రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్నారు, పాదయాత్రలో పాల్గొన్నారు. 375 కిలోమీటర్లు తెలంగాణలో వారు పాదయాత్ర చేసిండ్రు. తెలంగాణ ప్రాంతానికి చార్మినార్ అనేది ఒక నజరాన. ఆ చార్మినార్ దగ్గర నుంచి శ్రీ రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్రలో భాగంగా ఎక్కడైతే జెండా ఎగరేసి ఈ మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండో అక్కడే వారు కూడా జెండా ఎగరేయడం ద్వారా మళ్ళొక్కసారి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు పాదయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామాయణను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్రపతికి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఉన్నారు. అందరికీ నమస్కారం. వేదికపై ఆసీనులైన గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది. ఈరోజు దక్షిణ భారత అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి విచ్చేసిన ప్రజాస్వామ్య భారత ప్రథమ పౌరురాలు, ఒక గిరిజన బిడ్డ, దేశ మొదటి ప్రథమ పౌరురాలుగా ఉండి ఇందాక చెప్పినట్టు మారుమూల గిరిజన ప్రాంతమైన సీతారామచంద్ర స్వామి భద్రాచలానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా వారితో కలిసి ఈ వేదికను పంచుకోవడం, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, అలాగే విద్యుత్, వ్యవసాయం, రవాణా మరియు పరిపాలన వికేంద్రీకరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమానికి అలాగే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. President of India, Her Excellency Srimati Draupadi Murmu Madam, to give our message to valuable message to all of us. गणमान्य अतिथियों, देवियों और सज्जनों, भद्राचलम नमस्कारम। समारोह में प्रमुख रूप से उपस्थित तेलंगाना की राज्यपाल तमिलिसै सौंदरराजन जी, केंद्र सरकार में संस्कृति, पर्यटन एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री जी किशन रेड्डी जी। అల్లూరి జిల్లాలో విద్యార్థుల మృతి కలకలం రేపుతుంది. ఇప్పటికే 6 విద్యార్థులను మృత్యువు కాటేసిన సంఘటన మరిచిపోయే లోపే మరో విద్యార్థి మృతి చెందడం తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతుంది. అల్లూరి జిల్లా కేంద్రం తలారిసింగి ఆశ్రమంలో కేవలం గిరిజన ఆశ్రమాలలోనే మరణాలు సంభవించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సొండా ధోని అనే మరో విద్యార్థి మృతి చెందాడు. ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో కొట్టుమిట్లాడుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కలిసేది సార్. కలిస్తే ఈవినింగ్ వచ్చారు అడిగే నేరా టికెట్ తీసుకొచ్చాం సార్. ఎప్పుడు అది సరే తీసుకొచ్చాం సార్. అది ముందు కాదు ఇప్పుడు కాదు ముందే చెప్తున్నారు. ముందుగా మీ వాడికి తీసుకుని వచ్చారు కదా, అది ఉంచేసాం సార్. కాదు ఇప్పుడు మీ వాడికి స్కీల్ నొప్పిగా తీసుకుని వచ్చావు. అవును, వేడికి తీసుకుని రాలేదు కదా. ఇప్పుడు వేడి కోసం అయితే ఇప్పుడైతే లేదు సార్. సోమవారం పట్టుకొచ్చారు. మీ ఎక్కడ ఏ పంచాయతీ అమ్మా? వనగుమ్మ పంచాయతీ. వనగుమ్మ స్వగ్రామం. ఊరు ఏ ఊరు? పనసేనా? బుద్ధు. ఇక్కడ ఏ క్లాస్ నుంచి చదువుతున్నాడు కుర్రోడు? మూడు నుంచి. నీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఎరపతినేని తనదైన శైలిలో పిన్నెల్లి వాక్యాలను తిప్పికొట్టారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు ఎరపతినేని శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మారెడ్డిపై దాడి చేసి మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారని ఎరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. 1994, 1999 ఎన్నికల్లో మాచర్లలో మీ బాబాయిలు ఓటమి పాలైనప్పుడు మీరు నిక్కర్లు వేసుకున్నారన్నారు. పిన్నెల్లి సోదరులు తలకెక్కిన అహంకారాన్ని దించుకోవాలని ఆయన కోరారు. మీ మాదిరిగా జైలుకు వెళ్లి వచ్చిన కుటుంబం బ్రహ్మారెడ్డిది కాదన్నారు. బ్రహ్మారెడ్డి కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబమేనని ఆయన చెప్పారు. మీ మాదిరిగా 6 ఏళ్ల పిల్లలను చంపిన చరిత్ర బ్రహ్మారెడ్డికి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల ప్రజలు పాతరిస్తారన్నారు. ముగ్గురు ముస్లిం మైనారిటీ స్టేషన్ లో పెట్టారు. 43 మంది కాళ్ళు చేతులు ఎరగొట్టారు. 6 మైనార్టీ బాలికలపై అత్యాచారాలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇళ్లు తగలబెట్టారు. గడ్డి భావం తగలబెట్టారు. ఒకటి కాదు మీ అరాచకం. అట్నే మాచర్లు 6. తోట చంద్రయ్యని బీసీ నాయకుడు, ఆయన బ్రహ్మారెడ్డి గారు అమ్మడి తిరుగుతున్నాడని చెప్పి ఆయన్ని వాడు వెల్దుర్తి ఎంపీపీ మీరు మెయిన్ అన్ని పేపర్లు వచ్చింది. వాడు మేన కూర్చొని వాడు గొంతు కోసం ఫోటో వచ్చింది. ఈ ఎమ్మెల్యే రామకృష్ణ అంటాడు అసలు మా పార్టీకి సంబంధం లేదంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడానికి. రెడీ హ్యాండ్ దొరికారు కదా మీరు మనిషి మీద కూర్చొని గొంతు కోసం ఫోటో అన్ని పేపర్లు వచ్చింది కదా, స్టేట్ వైడ్ అన్ని టీవీలో కూడా వచ్చింది కదా. మరి మీ పార్టీ ఎంపీపీ వెల్దుర్తి ఎంపీపీ చంపుతుంటే మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం ఉంది? నువ్వే కదా 2 రోజులు అక్కడ ఆ ఊళ్ళో కూర్చొని నువ్వు తోట చంద్రయ్యని చంపమన్నావు. తోట చంద్రయ్యని చంపి మళ్ళీ తోట చంద్రయ్య మనుషుల మీదనే వీళ్ళే కత్తులు గొడవలు పెట్టి మళ్ళీ కేసులు పెడతారు. జల్లయ్య యాదవ్ను చంపి అతను 2 ఏళ్ళు బయట ఉన్నాడు. అతన్ని చంపి అతని చిన్నమామ వాళ్ళని 3 మళ్ళీ ఈ కేసులో పెడతారు. ఘనత వహించిన పల్నాడు ఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పండి. మీరు ఎస్పీగా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఒక మనిషి ఒక కార్యకర్త చనిపోయాడు, వాళ్ళ బాబాయిని వాళ్ళ మామని కేసులో పెడతారా మీరు బంధువుల్ని? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ కేసుని వీక్ చేయాలి, ఆ కేసు రాజీ చేసుకోవాలి. బరి తెగించి వేల కోట్లు సంపాదించుకొని కన్నుమీను కానకపోతే, అందుకని 16వ తారీఖు ఇన్సిడెంట్ లో మీ గొయ్యి మీరు తవ్వుకున్నారు. మీ గొయ్యి మీరు మాచర్లు తవ్వుకోవడమే కాకుండా రాష్ట్రంలో వైసీపీ పార్టీ కూడా పెద్ద గొయ్యి తవ్వి పెట్టారు. కాబట్టి మాచర్లలో తెలుగుదేశం శ్రేణులు భయపడాల్సిన పని లేదు. మాచర్లైనా గురజాలైనా రాష్ట్రం కూడా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మేమంతా బ్రహ్మారెడ్డి గారికి అండగా ఉంటాం. మాచర్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. ఎక్కడ అరాచకం జరిగినా, నిన్న గుడివాడు కావచ్చు, మన పొంగనూరు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కుప్పంలో చంద్రబాబు గారు పోతే అక్కడ దాడి చేసి 72 మంది మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైలుకి పంపించారు కుప్పంలో. వీళ్ళ ఊరు కల్లకొండలో తెలుగుదేశం నాయకుడు, అతన్ని చంపారు మాచర్ల రైల్వే ట్రాక్ మీద. వాళ్ళ అమ్మాయి 6 సంవత్సరాల కూతురు, గట్టా వెంకటేశ్వర రెడ్డి కూతురు, ఆ అమ్మాయి కూడా భవిష్యత్తులో ఏమన్నా అడ్డవచ్చుదామని 6 సంవత్సరాల కూతుర్ని కూడా చంపారు ఈ కుటుంబం. కొత్తపల్లి జంక్షన్ దగ్గర 2 ముస్లిం మైనార్టీ
నాయకులు చంపారు 92 అంటే 7 చంపారు బాబాయ్. 90 గెలిచాడు, అరాచకాలు చేస్తారు బాబాయ్, ఓడిపోయాడు కదా. అట్లనే 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇటు మాచర్ల కానీ గురిజాల కానీ వైసీపీ కార్యకర్త ఎవరైనా ఒక చనిపోయారా? చనిపోతే ఒక పేరు చెప్పండి. అంటే నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, ఒకే పోలీసు వాళ్ళు ఇప్పుడు వన్ సైడ్ గా వాళ్ళకి చేయడానికి ఏమైనా రీజన్ ఉందా అని కనుక్కుంటున్నాం. మేమేమన్నా అరాచకాలు చేస్తే కదా ఇప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాల్సింది పోలీసు వాళ్ళు. మేము చేయలేదు కదా. ఇప్పుడు ఇదే కళ్ళకుంట ఈ మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వాళ్ళ ఊర్లో, సొంత ఊర్లో పాపిరెడ్డి అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంపారు 2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. గురజాల్లో రవినాయకులు బట్రుపాలు 2014 గవర్నమెంట్ వచ్చిన 4 నెలలకి చంపారు. టీడీపీ గవర్నమెంట్ లోనే మా కార్యకర్తను చంపారు. వేమవరం సర్పంచ్ శ్రీనివాసరావు చంపారు మా గవర్నమెంట్ లో, మా నాయకుడు. తెక్కలపాడులో ఒక యాదవ్ కుర్రని చంపారు. ఇక్కడ 3 చంపారు మా గవర్నమెంట్ లో. అక్కడ పాపిరెడ్డిని కల్లపల్లిలో వీళ్ళ అన్నదమ్ములు చంపారు. నేను పోలీసు మాచర్ల పోలీసు వాళ్ళని అడిగేది ఏంటంటే, మీరు వీళ్ళు హత్యలు చేశారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, తెలంగాణ మధ్య తెచ్చి అమ్ముకున్నారు, పోలీసులను పెట్టి ఎగ్గరవం చేసుకొని సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు చేసి వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర 50 కోట్లు తీసుకున్నారు. మీకు ఖర్చు పెట్టి పనిలేదు కదా. వాళ్ళ లెక్క ఏంటి? ఇప్పుడు ఈ గ్రామాల్లో సర్పంచ్ గా గెలవాలంటే నీకు 20-30 లక్షలు అవుతాయి. నువ్వు ఎగ్గరం అయ్యావు కాబట్టి 30 లక్షలు అవుతాయి కాబట్టి నాకు 20 లక్షలు నాకు. లేదా 1 కోటి రూపాయలు పెద్ద గ్రామాల్లో సర్పంచ్ అయితే ఒక 60 లక్షలు 70 లక్షలు మాకు. ఇలా మొత్తం నేను లెక్క తీస్తే వీళ్ళు వాళ్ళ నాయకుల దగ్గర నుంచి వసూలు చేసింది 50 కోట్లు ఉంది. మీరు పోలీసు కూడా ఎందుకు చేస్తున్నారు నేను అడుగుతున్నా. మాచర్ల వాళ్ళు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, పోస్టింగ్ల కోసం చేస్తున్నా సార్ అని చెప్తారు నాతో. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జెడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో 2 నిందితులు సంగి సత్యనారాయణ, బసవరాజు సంపత్ కుమార్ లొంగిపోయినట్లు సిద్దిపేట పోలీస్ కమిషన్ శ్వేత వెల్లడించారు. నిందితులను పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ హత్య కేసులో గుజ్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. శెట్టి మల్లేశం అనే వ్యక్తి రక్తగారతో రోడ్డుపై పడి ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ లాగా అతను ఇంకా బతికే ఉన్నారు. అప్పుడు 108 అంబులెన్స్ లో సిద్దిపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ సకం టు ఇంజరీస్ తను 10-19కి చనిపోయాక ఫిర్యాదుదారు వాళ్ళ వైఫ్ మనకి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ పైన మనము 302 కేసు పెట్టాము. ఒక జెడ్పీటీసీ ఒక రాజకీయ పదవిలో ఉన్న ఒక జెడ్పీటీసీ మృతిని సీరియస్ గా తీసుకొని మేము ఒక సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. టీం ఫామ్ చేసి ఆధారాలు సేకరించగా నిందితుడి సత్యనారాయణ 32 years డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అట్లాగే కూర్చుకుంట గ్రామానికి చెందిన ఒక సర్పంచ్, అట్లాగే బసవరాజు సంపత్ కుమార్, వీరిద్దరిది శెట్టి మల్లేశం హత్యలో పాత్ర ఉందని తెలిసి వాళ్ళని విచారించడం జరిగింది. ఆ విచారణలోనే మనకు తెలిసింది ఏంటంటే శెట్టి మల్లేశంకి అట్లాగే నంగి సత్యనారాయణ ఇద్దరికి మధ్య కూడా కుల సంఘానికి సంబంధించిన అభిప్రాయ భేదాలు, అలాగే రాజకీయంగా కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి తన పనులకి, తన రోజువారీ కార్యక్రమాలు, తన కుటుంబ విషయాల్లో కూడా శెట్టి మల్లేశం కలుగ చేసుకుంటున్నాడు అని తను ఒక పథకం ప్రకారం మార్నింగ్ వాక్ చేసే సమయంలో కారుతో గుద్ది ఆ తర్వాత తను తెచ్చుకున్న ఒక పదునైన ఆయుధంతో తనని చంపేయడం జరిగింది. సో అందులో తనని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించాము. సో ఈ విషయంలో ఇంకా ఎవరెవరి నిందితులు ఉన్నారు, ఏ రకంగా జరిగింది, ఇంకా ఏమేమి ఆధారాలు ఉన్నాయనేది అన్నిటి కూడా టెక్నికల్గా కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ 2 కూడా సేకరించడం జరుగుతుంది.
దాన్ని బట్టే కేసు విచారణ ఇంకొంత ముందుకు పెట్టి ఇంకెవరైనా పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పాత్రదారులు చేసి కేసు విచారణను త్వరలోనే ముగించేసి కేసు ట్రయల్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారికి విజ్ఞప్తి చేసి కేసు ట్రయల్ కూడా తొందరగా జరిగేటట్టు చూడటం. బికాస్ ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి, విలేజ్లో మంచి స్థానంలో ఉన్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి దీని రిపర్కషన్స్ కూడా తొందరగా జరిగేటట్టు కంప్లీట్ చేస్తాం. అనంతపురం జిల్లా తాడపత్రి మండలంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పర్యటించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సజ్జలదీని గ్రామంలో వద్ద జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పైప్ లైన్ వేసింది వాళ్ళకి కనెక్షన్ తీసేసారు. ఒక్క 10 నిమిషాలు సార్ కలెక్టర్ కూడా వచ్చి వాయి తీసుకొని ఫోన్ చేస్తాను. కూడా ఇప్పుడు ఆల్రెడీ 10 బ్యాచ్లు పెట్టినట్టయితే ఇక్కడ మనకు ఒక్కొక్క రోజులో 10 వచ్చేస్తాయి మేడం. 6 ఏళ్ళకి వచ్చేస్తాయి. 6 ఏళ్ళకు తర్వాత ఇంకోటి అంటే మనం మా ఈ లేఅవుట్ అంటే కదా ఈ లేఅవుట్ మీద బ్యాలెన్స్ ఉన్నారు కదా మేడం, అది తీసుకుంటారు. జిల్లాలో మనకి హౌసింగ్ సంబంధించి మనకి దాదాపు 68,000 ఇల్లు మొత్తం శాంక్షన్ అయింది. దీంట్లో ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఏంటంటే అన్ని లేఅవుట్స్లో కూడా బెనిఫిషరీస్ వాళ్ళంతా వాళ్ళు కట్టుకోకుండా ఆప్షన్ 3 ఆప్ట్ చేయడంతో మనము వేరియస్ కాంట్రాక్టర్స్ ద్వారా అనంతపూర్లో కానీ, ఇక్కడ తాడిపత్రి కానీ, గుంతకల్లో కానీ, తర్వాత కళ్యాణదుర్గంలో కానీ ఆప్ట్ చేసుకున్న వాళ్ళందరికీ ఆప్షన్ 3 పద్ధతిలో హౌసింగ్ జరుగుతుంది. ఇక్కడ మనకి తాడిపత్రి సంబంధించి చూస్తే ఉన్న 4 లేఅవుట్స్లో కూడా మనకు దాదాపు ఇంకా 1000 హౌసెస్ పైన బేస్మెంట్లో ఉన్నాయి. ఇంకొక 300-400 హౌసెస్ అబవ్ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. సో ఆప్షన్ 3 పద్ధతిలో దాదాపు 1300 హౌసెస్ ఇక్కడ జరుగుతున్నాయి. మనకు ప్రస్తుతం 30 మెంబర్స్ లేబర్ పనిచేస్తున్నారు. బట్ ఇంకా కూడా మనం వారానికి 100 బేస్మెంట్స్ ప్లస్ 60 హౌసెస్ వచ్చి బేస్మెంట్ నుంచి ఆర్ఎల్ రావాలని చెప్పడం జరిగింది. సో ఆర్ఎల్కి అయితే లేబర్ మొబిలైజ్ అయ్యారు కానీ ఇంకా మనకి బేస్మెంట్కి అడిగినంత లేబర్ మొబిలైజ్ కాలేదు. సో డిపార్ట్మెంట్ సిబ్బందికి కానీ, ఏజెన్సీ వాళ్ళకి కానీ దానికి సంబంధించి వెంటనే లేబర్ పొజిషన్ చేసినట్లయితే మనకి ప్రోగ్రెస్ వస్తుంది. ప్లస్ మిగతా బెనిఫిషరీస్ కూడా ఆప్షన్ 1 and 2 పద్ధతిలో కట్టే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్ నెలాఖరులో ఉన్నాము. జనవరి నుంచి మనకి మే వరకు దాదాపు 5 months వర్షాలు ప్లస్ వేరే పంటలు ఇలాంటి ఏమి ఇంటరప్షన్ ఉండదు కాబట్టి ఇది మంచిగా పనిచేయగలిగిన సీజన్ ఇది. సో అందరు కూడా ఈ సీజన్లో ఇల్లంతా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్లస్ సంక్రాంతి లోపు కూడా ఆల్రెడీ స్లాబ్ వేసిన హౌసెస్ కంప్లీషన్ చేసుకున్నట్లయితే మనకి సంక్రాంతి తర్వాత మెగా గృహప్రవేశం కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో బెనిఫిషరీస్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆల్రెడీ స్లాబ్ అయిపోయిన వాళ్ళు దయచేసి ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చినప్పటి నుంచి మంచి నెల కాబట్టి మీరు కూడా ఇల్లంతా పూర్తి చేసుకొని కంప్లీషన్కి తీసుకొచ్చినట్లయితే గృహప్రవేశం కార్యక్రమం కూడా అన్ని లేఅవుట్స్లో కూడా చేయిస్తాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నం వైఎస్ఆర్పీసీ మాజీ మండల అధ్యక్షుడు బొమ్మసాని చలపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు. ఇలాగైతే 175/175 ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ రోజు నీతులు చెప్పే టీడీపీ నాయకులు ఆ రోజు అక్రమ కేసులపై ఏం సమాధానం చెప్తారన్నారు. మైలవరం ప్రజలను ఉమా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలను ఆనాడు చంద్రబాబు మోసం చేశారన్నారు. ఆ స్థాయిలో ఉన్నాడు అట్లా మాట్లాడితే మేమేం చేయగలుగుతాం, పార్టీకి న్యాయం చేయగలుగుతాం. కానీ అట్లా కొంత ఉండి కానీ నేను పార్టీ మనిషిని ఏ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు పిలుపు ఎటుంటే జరిగిందా మీరు చెప్పండి సార్. ఫైనల్గా ఇన్ఛార్జి పాలన ఎదురుగించిన పోస్ట్ నేను గుంటుపల్లి రాయల నరసింహరావు తీసేపించింది నేను. దాని మీద ఆ పోస్ట్ నుంచి ఎమ్మెల్యే గారికి నేను ఎమ్మెల్యే గారి దగ్గర నేను ఏదన్నా విషయం ఉంటే
తప్పు అని మాట్లాడేది నియోజకవర్గంలో దమ్ముగా ఎవడో మాట్లాడలేక ఆయన దగ్గరికి వెళ్ళి అన్న అటానే ఆయన చెప్పి వచ్చిన ఇక్కడ కార్యకర్తల దగ్గరికి వచ్చి వేరే చెబుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఏ విషయం వచ్చినా నేను ఎమ్మెల్యే గారి దగ్గర నేను మాట్లాడు, పెద్దానికి మాట్లాడాడు. ఈ మధ్యకాలంలో బొమ్మసాని జగపతిరావు గారు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి అసమ్మతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పార్టీ నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ కూర్చొని మాట్లాడి అసమ్మతి పోగొడితే మీరు పార్టీలో మళ్ళీ యాక్టివ్గా తిరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ మంత్రి గారు పిలిచి మీటింగ్ చేశాడు. పార్టీని కాపాడుకోవాలి, గ్రూపులో ఏమవుతూ అన్నాడు. నేనే గ్రూపులు పెట్టిపోయారు. నువ్వు అసలు వేడున్నావు అక్కడ. ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నాకు 46 ఏళ్ళు నా రాజకీయ జీవితం, నా రాజకీయ అనుభవం 46 ఏళ్ళు. నేను 11 ఏళ్ళ వయసు నుంచి తిరుగుతున్నాను. 11 ఏళ్ల వయసు నుంచి తిరుగుతున్నాను పార్టీ. వార్తలు ముగించే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును 2 కోణాల్లో చూడాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీ 2 బాధితులైతే దోషి ఎవరు అని ప్రశ్న. అల్లూరి జిల్లాలో విద్యార్థుల మృతి కలకలం. గిరిజన అక్రమాలలోనే మరణాలు సంభవించడంపై పలు అనుమానాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎరపతినేని శ్రీనివాసరావు. మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు. జెడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో లొంగిపోయిన 2 నిందితులు. గుజ్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణను ప్రధాన నిందితుడిగా తేల్చిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.